నారుటో యానిమే వినంగానే మనందరికి ఒక చేర్ఫుల్ బాయ్ గుర్తుకొస్తాడు. ఆరెంజ్ జంప్ సూట్, బిగ్ స్మైల్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. కానీ నరుటో స్టోరీ అంత లైట్ హార్టెడ్ కాదు. సర్ఫేస్ లో బ్రైట్ గా కనిపించిన ఈ యానిమే ఇన్సైడ్ లో చాలా డీప్ పెయిన్, లాస్ మరియు ట్రాజడీ ని క్యారీ చేస్తుంది. కొన్ని మూమెంట్స్ లో చూస్తే హార్ట్ బ్రేక్ అవ్వక తప్పదు. బ్యాక్ స్టోరీలో ఉన్న సఫరింగ్, అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ డెత్స్, ఇంకా బ్యూరింగ్ రియాలిటీ. నారుటోలో కొన్ని సీన్స్ అయితే ఫ్యాన్స్ కి ఎమోషనల్ రీస్టోర్ చేశారు. 25,000+ ఫ్యాన్స్ కలిసి ఈ సిరీస్ లో ఉన్న మోస్ట్ గాట్ రేంజింగ్ మూమెంట్ ని ర్యాంక్ చేశారు. కాబట్టి ఈ వీడియోలో మనం చూద్దాం నరుటోలో టాప్ 10 సాడెస్ట్ మూమెంట్స్. అవి ఇప్పటికి చూసినా కానీ మనం హట్ అయ్యే సీన్స్. ఇరుకో కంఫర్ట్స్ నారుటో ఆఫ్టర్ డెత్ జిరాయా. నారుటో స్టోరీలో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ లో ఒకటి జిరాయా డెత్ ఆఫ్టర్ బర్త్. జిరాయా డెత్ ఆల్రెడీ చాలా పెయిన్ఫుల్, కానీ దానికన్నా ఎక్కువ హట్ అయిన సీన్ ఏంటంటే నరుటో రియాక్షన్. నరుటోకి న్యూస్ తెలిసిన తర్వాత అతను కంప్లీట్ గా బ్రేక్ అయిపోయాడు. ఎప్పుడు ఎనర్జీగా ఉండే నారుటో ఈసారి సైలెంట్ గా ఎముటీగా ఉన్నాడు. అతను బయటికి వెళ్ళిపోయి ఒక ట్విన్ పాప్స్కల్ కొనుక్కున్నాడు, ఎందుకంటే అది జిరాయాతో తన బాండింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. బెంచ్ మీద కూర్చొని ఆ పాప్టికల్ ని చూస్తూ సైలెంట్ గా ఏడుస్తున్నాడు. నో షౌటింగ్, నో యాంగ్రీ, జస్ట్ ప్యూర్ పెయిన్. ఆ టైంలో అక్కడికి వచ్చాడు ఇరుకా. నరుటో లైఫ్ లో ఫస్ట్ గా తనని అక్నాలెడ్జ్ చేసిన పర్సన్ ఇరుకా. కామ్ గా నరుటోకి కన్సోల్ చేస్తూ చెప్పాడు, జిరాయా సెన్సే ప్రౌడ్ అయ్యేలాగా లైఫ్ ని కంటిన్యూ చెయ్యాలి. కానీ ఈ సీన్ లో మోస్ట్ ఎమోషనల్ సీన్ ఏంటంటే ఇరుకా నరుటో హ్యాండ్ నుంచి ట్విన్ పాప్స్కల్ తీసుకొని 2 పార్ట్స్ గా బ్రేక్ చేశాడు. అది సైలెంట్ యాక్షన్ కాదు, అది ఒక సింబల్. జిరాయా లేకపోయినా నేనున్నాను అని. ఆ మూమెంట్ లో నరుటోకి అర్థమైంది తను అలోన్ కాదు అని. ఈ సీన్ లో చూస్తే ఫ్యాన్స్ కి ఒక ఫీలింగ్ మాత్రమే వస్తుంది, లాస్ తో పాటు సపోర్ట్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అని. నరుటో సే గుడ్ బై టు మినాటో. నరుటో లైఫ్ లో చాలా కాలం వరకు తన పేరెంట్స్ ని కలవాలని కోరిక మాత్రమే ఉండేది. వారార్క్ లో ఫైనల్ గా తన ఫాదర్ ని మినాటో నామికాజేని కలిశాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత టైం వరకు కాదు. హగరోమా అనౌన్స్ చేసినప్పుడు సమన్ కాగే అందరికీ రిలీజ్ చేయాలి అని. నరుటో మరియు మినాటో లాస్ట్ టైం గుడ్ బై చెప్పుకోవాలి. ఇది జస్ట్ ఫేర్వెల్ కాదు, ఇది ఒక సన్ కి తన ఫాదర్ కి ఉన్న లాస్ట్ మూమెంట్. మినాటో కామ్ గా నరుటోని చూసి హ్యాపీ బర్త్డే, ఇంకా కుషినాకి నీ గురించి అన్ని చెప్తాను అని. ఆ మూమెంట్ లో నరుటో ఫేస్ లో నవ్వు ఉంటుంది, కానీ ఇన్సైడ్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. తను తన పెయిన్ ని హైడ్ చేసుకుని మినాటోకి చెప్పాడు, అమ్మకి చెప్పు నేను బాగున్నాను అని, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యాను, మీరు వరీ అవ్వకండి అని. నరుటో లిస్ట్ చూస్తాడు ఒక్కొక్క పాయింట్ గా, కానీ అది యాక్చువల్ గా తన హార్ట్ లో ఉన్న పెయిన్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. మినాటో ఎక్స్ప్రెషన్స్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది అతను కూడా ఎమోషనల్ గా ఉన్నాడు అని. కానీ టైం అయిపోతుంది. ఫైనల్ గా నరుటో మళ్ళీ తన ఫాదర్ ని లాస్ అయ్యాడు. ఈ సీన్ లో బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే నరుటో ఫైనల్ గా తన ఫాదర్ ని పొందాడు, కానీ మళ్ళీ వదిలి వేసుకోవాలి. హార్ట్ రేంజింగ్ కానీ సిమిల్టేనియస్లీ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. ద డెత్ ఆఫ్ మినాటో అండ్ కుషినా. నారుటో స్టోరీలో మోస్ట్ ట్రాజిక్ మరియు ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మినాటో మరియు కుషినా డెత్. నారుటో బర్త్డే, అది ఒక హ్యాపీ మూమెంట్ గా ఉండాలి, కానీ ఆ రోజు కంప్లీట్ గా ట్రాజిడీ గా మారింది. క్యూబీ ఒరిజినల్ గా కుషినాలో సీల్ అయి ఉంది, కానీ అది ఒక మిస్టీరియస్ మాస్క్ మ్యాన్ అటాక్ చేసి 9 టైల్స్ ని రిలీజ్ చేశాడు. కోనహా డిస్ట్రాక్షన్ ఇందులోనే జరిగింది. విలేజ్ ని సేవ్ చేయడానికి మినాటో ఇంకా కుషినా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నారు. క్యూబీని సీల్ చేయాలి, కానీ ఆ ప్రాసెస్ లో క్యూబీ కామ్ తో ఇద్దరిని ఫెటల్ ఇంజరీ అయ్యారు. ఆ మూమెంట్ లో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి టైం లేదు, కానీ వాళ్ళకి ఒక ఫైనల్ డ్యూటీ ఉంది, తన న్యూ బోర్న్ సన్ అయిన నరుటోని ప్రొటెక్ట్ చేయడం. మినాటో క్యూబీని డివైడ్ చేసి ఒక హాఫ్ తనలో సీల్ చేశాడు, ఇంకో మిగిలిన హాఫ్ తన సన్ అయిన నరుటోలో సీల్ చేశాడు. ముందు కుషినా మినాటో తన బేబీని ఫైనల్ వర్డ్స్ చెప్పారు, బాగా తిను, మంచి ఫ్రెండ్స్ ను చేసుకో, ఆల్కహాల్ తాగొద్దు, స్ట్రాంగ్ గా ఉండు. సింపుల్ గా కనిపించిన ఈ వర్డ్స్ లో పేరెంట్స్ లవ్ ప్యూర్ గా ఉంది. కానీ బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే వాళ్ళు తన సన్ ని చాలా లవ్ చేస్తున్నారు, కానీ తను గ్రో అవ్వడం చూడలేకపోయారు. నరుటో లైఫ్ లో ఇయర్స్ వరకు తనని ఎవరూ లవ్ చేయలేదని తెలిస్తే ఈ సీన్ లో ఇంకా హార్ట్ బ్రేకింగ్ గా ఫీల్ అవుతుంది. ఈ మూమెంట్ లో ఒక థింగ్ ప్రూవ్ చేసింది, నరుటో లైఫ్ స్టార్ట్ అయింది లవ్ తో, కానీ ఇమిడియట్లీ లాస్ తో. షికమారు ప్రాసెస్, ఆసుమా డెత్. నరుటోలో చాలా డెత్స్ ఉన్నాయి, కానీ ఆసుమా సారిటోబి డెత్ ఇంపాక్ట్ చాలా డీప్, ఎస్పెషల్లీ తన స్టూడెంట్ అయిన షికమారు నారా మీద. ఆసుమా డెత్ తర్వాత షికమారు అవుట్ సైడ్ లో చూస్తే కామ్ గా ఉన్నాడు, నాకేం లేదు అని యాక్ట్ చేశాడు, కానీ ఇన్సైడ్ లో కంప్లీట్ గా బ్రేక్ అయ్యాడు. షికమారు ఫాదర్ షికాకు నారా తన సన్ యొక్క పెయిన్ క్లియర్ గా అర్థమవుతుంది. అతను తెలుసు ఎమోషనల్స్ ని సర్పాస్ చేస్తే అది ఇంకా డేంజర్ అని, కాబట్టి షికాకు డెలిబరేట్ గా షికమారుని ప్రొవైడ్ చేశాడు. క్వశ్చన్ అడిగాడు, మెమోరీని రీమైండ్ చేశాడు. ఫైనల్ గా షికమారు కంట్రోల్ లాస్ అయి క్రై చేశాడు. ఆ మూమెంట్ లో షికాకు ఒక లైన్ చెప్పాడు, లెట్ ఇట్స్ ఆల్ ఓవర్, నేను పీసెస్ ని మళ్ళీ సెట్ చేస్తాను. అది జస్ట్ డైలాగ్ కాదు, ప్యూర్ ఫాదర్ సపోర్ట్. ఈ సీన్ లో పెయిన్ ఏంటంటే ఒక స్టూడెంట్ తన సెన్సేని లాస్ అయ్యాడు, కానీ ఆ పెయిన్ ని హ్యాండిల్ చేయడానికి ఒక ఫాదర్ తన సన్ ని స్ట్రాంగ్ గా గైడ్ చేశాడు. కానీ ఐరనీ ఏంటంటే లెటర్ స్టోరీలో షికాకు కూడా షికమారుని వదిలివేసి వెళ్ళిపోయాడు, కాబట్టి ఈ సీన్ లో ఉన్న లైట్ కూడా తర్వాత ఇంకా డీపర్ డార్కెస్ట్ గా మారిపోతుంది. ఈ మూమెంట్ లో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది లాస్ అన్అవైలబుల్, కానీ సపోర్ట్ ఉంటే మనం సర్వైవ్ అవ్వచ్చు. నేజీ డెత్స్ ప్రొటెక్టింగ్ హినాటా. నరుటో వారార్కు జరిగిన
జరిగిన మోస్ట్ షాకెస్ట్ డెత్ లో ఒకటి నేజీ హ్యూగా యొక్క డెత్. ఫ్యాన్స్ కి అనిపించింది ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ సేవ్ ఉన్నారు అని, కానీ ఈ మూమెంట్ లో ఆ ఇల్యూషన్ కంప్లీట్ గా బ్రేక్ అయింది. బ్యాటిల్ మధ్యలో ఎనిమి డైరెక్టర్ గా అటాక్ చేయడానికి హినాటా మరియు నరుటో మీదకి వస్తుంది. ఆ మూమెంట్ లో హెసిటేట్ లేకుండా నేజీ ముందుకు వచ్చాడు. తన లైఫ్ ని రిస్క్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. రిజల్ట్ వచ్చేసి నేజీ ఫెటల్ గా హిట్ అయ్యాడు. డెత్ ముందు నేజీ చెప్పిన వర్డ్స్ చాలా డీప్. అతను చెప్పాడు తన ఫాదర్ లాగా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయడం ఫ్రీడమ్ లాగా అనిపించిందని. రిమెంబర్ నేజీ లైఫ్ మొత్తం హేటెడ్ మరియు డెస్టినీ మీద ఫ్రస్ట్రేషన్ గా గడిచింది, కానీ నరుటో ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను ఫైనల్ గా రీస్టేట్మెంట్ వదిలివేశాడు. కానీ ట్రాజడీ ఏంటంటే నేజీ ఇప్పుడే తన లైఫ్ ని నిజంగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు, కానీ ఆ ఛాన్స్ తనకి లాంగ్ టైం దొరకలేదు. ఈ సీన్ లో మనం చూస్తే మనకు ఒక హార్ష్ ట్రూత్ అర్థం అవుతుంది. వార్ లో నో వన్ ఈస్ సేఫ్. నేజీ డెత్ జస్ట్ సాక్రిఫైస్ కాదు, ఇట్స్ ఏ లైఫ్ దట్ ఫైనల్లీ ఫౌండ్ ఫ్రీడమ్ బట్ ఎండ్ ఇస్ సూన్. సాస్కే లెర్న్ ద ట్రూత్ అబౌట్ ద ఉచియా మాస్కులర్. నారుటో స్టోరీలో మోస్ట్ పెయిన్ఫుల్ మరియు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సాస్కేకి ట్రూత్ తెలిసిన మూమెంట్. సాస్కే ఎంటైర్డ్ లైఫ్ గోల్ ఒకటే, ఇటాచీని చంపడము. అతను నమ్మింది ఏంటంటే ఇటాచి తన ఫ్యామిలీని క్లోడ్ బ్లడ్ గా మాస్కులర్ చేశాడు అని. ఫైనల్ గా సాస్కే రివెంజ్ కంప్లీట్ చేశాడు. ఇటాచి చనిపోయాడు, కానీ అక్కడే రియల్ పెయిన్ స్టార్ట్ అయింది. టోబీ అదే మన ఒబిటో సాస్కేకి నిజం చెప్పాడు. ట్రూత్ ఏంటంటే ఇటాచి విలన్ కాదు, అతను యాక్చువల్ గా హీరో. దాంజో ఇటాచికి 2 చాయిస్ ఇచ్చాడు. క్లాన్ ని అతనే ఎలిమినేట్ చేయాలి, లేదా రోట్ వచ్చి అందరినీ కిల్ చేయాలి. ఇంకా బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే ఉజా క్లాన్ రైవల్టీ జరిగితే సివిల్ వార్ స్టార్ట్ అయ్యింది. 13 ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఇటాచి వార్ హారర్స్ ని ఆల్రెడీ చూసిన బాయ్ ఈ సిచ్యువేషన్ లో ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాడు. విలేజ్ ని సేవ్ చేయడానికి తన ఓన్ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాడు. కానీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటంటే అతను సాస్కేకి చెప్పాడు ఇది నా సెల్ఫిష్ డిసిషన్ అని, ఎందుకంటే సాస్కే కొనహాని హేట్ చేయకూడదు అని. సాస్కేకి ట్రూత్ తెలిసినప్పుడు అతను రేంజ్ పెయిన్ మరియు రిగ్రెట్ తో బ్రేక్ అయ్యాడు, ఎందుకంటే అతను జస్ట్ తన బ్రదర్ ని చంపాడు, తన కోసం సాక్రిఫైస్ చేసిన పర్సన్ ని. ఇంకా రాంగ్ పార్ట్ ఏంటంటే సాస్కేకి ఇటాచితో రికగ్నైజ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు రాదు. ఈ మూమెంట్ లో మనకి అర్థమవుతుంది సమ్ టైమ్స్ గ్రేటెస్ట్ విలన్స్ లాగా కనిపించిన వాళ్ళు యాక్చువల్ గా బిగ్గెస్ట్ సాక్రిఫైస్ చేసిన హీరోలు. జాబుజా డెత్ వితౌట్ టెల్లింగ్ హాకు ద ట్రూత్. నరుటో స్టార్టింగ్ ఆర్క్ లోనే మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ స్టోరీ కనిపించింది, జాబుజా మరియు హాకు. జాబుజా ఫస్ట్ లో టిపికల్ విలన్ లాగా కనిపించాడు, కూల్ రూత్లెస్ ఎమోషనల్ లేకుండా. అతను హాకుని కూడా టూల్ లాగా ట్రీట్ చేశాడు అని చెప్పాడు, కానీ రియల్ ఏంటంటే హాకు జాబుజా కోసం లిమిట్లెస్ డైరెక్షన్ తో ఉన్నాడు. అతను తన లైఫ్ మొత్తాన్ని జాబుజా కోసం డెడికేట్ చేశాడు. ఫైట్ టైమ్ లో హాకు జాబుజాని ప్రొటెక్ట్ చేయడానికి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. హాకు డెత్ తర్వాత కూడా జాబుజా అవుట్ సైడ్ లో ఎమోషనల్ చూపించాడు, కానీ కామ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశాడు. కానీ ఇన్సైడ్ లో అతను బ్రేక్ అయ్యాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు గేటో. అతను హాకు బాడీని డిస్రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్ లో జాబుజా పేషెన్స్ కంప్లీట్ గా బ్రేక్ అయింది. అతను రేంజ్ లో గేటోని బ్రోకల్ గా కిల్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్ గా జాబుజా యాక్సెప్ట్ చేశాడు హాకు జస్ట్ టూల్ కాదు అని, అతను తన కోసం ఇంపార్టెంట్ పర్సన్ అని. కానీ బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే జాబుజా ఈ ట్రూత్ ని హాకు అలే ఉన్న టైంలో ఎప్పుడూ చెప్పలేదు. ఫైనల్ మూమెంట్ లో జాబుజా హాకు పక్కన పడిపోయాడు. తన ఫీలింగ్స్ ని లేట్ గా రియలైజ్ చేశాడు. ఈ మూమెంట్ లో మనకు ఒక హార్ష్ ట్రూత్ చెప్పాడు. కొన్నిసార్లు మనం కేర్ చేసిన వాళ్ళకి మన ఫీలింగ్స్ చెప్పడానికి టైం దొరకదు. జాబుజా స్టోరీ విలన్ స్టోరీ కాదు, లేట్ గా అర్థమైన అది లవ్ స్టోరీ. యషిమారు బట్రైస్ గారా. నరుటోలో మోస్ట్ డిస్టర్బింగ్ మరియు హార్ట్ టచింగ్ బ్యాక్ స్టోరీలో ఒకటి గారా చైల్డ్హుడ్. చిన్న ఏజ్ నుంచే గారా లైఫ్ ఏంటంటే కంప్లీట్లీ లోన్లెస్. విలేజ్ లో అందరూ తనని ఫియర్ తో చూస్తారు, ఎందుకంటే తనలో షికాకు సీల్ అయి ఉంది. గారాకి ఒకటే కంఫర్ట్ యషిమారు. అతను గారాని కేర్ చేసి తనకి కొంచెం లవ్ ఫీల్ అయ్యేలాగా చేశాడు. ఒక రోజు ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. యషిమారు సడన్ గా గారాని కిల్ చేయడానికి ట్రై చేశాడు. ఫస్ట్ లో అనుకున్నాడు ఇదంతా కాసుకాగే ఆర్డర్ అని, అంటే తన ఫాదర్ తనని హేట్ చేస్తున్నాడని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు, కాబట్టి ఇది కొంచెం మేనేజబుల్. కానీ రియల్ షాక్ అప్పుడే వచ్చింది. యషిమారు చెప్పాడు నేను నిన్ను హేట్ చేస్తున్నాను, నీ వల్ల నా సిస్టర్ అదే నీ మదర్ చనిపోయింది. ఇంకా వరస్ట్ ఏంటంటే అతను చెప్పాడు గారా మదర్ కరూరా కూడా తనని లవ్ చేయలేదు అని. ఆ మూమెంట్ లో గారా వరల్డ్ కంప్లీట్ గా బ్రేక్ అయ్యింది. లవ్ అనేది ఫేక్ అని తెలిసింది. ఫైనల్ గా యషిమారు గారా ముందు సూసైడ్ చేసుకుంటాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత గారా కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు. అతను డిసైడ్ చేస్తాడు నేను నా కోసం లైవ్ చేస్తాను. అతను ఆపోనేట్ చేసిన వారిని ఎలిమినేట్ చేస్తాడు. ఆ మూమెంట్ నుంచి గారా రూత్లెస్ కిల్లర్ గా మారిపోయాడు. ఈ సీన్ లో బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ టైం లవ్ ఫీల్ చేశాడు, కనీసం ఆ లవ్ కూడా ఇల్యూషన్ అని తెలిసింది. ఆ మూమెంట్ ప్రూవ్ చేసింది లోన్లీనెస్ ఒక పర్సన్ హీరోగా మార్చగలదు లేదా మోస్టర్ గా మార్చగలదు. ఫోర్త్ షినోబి వరల్డ్ వార్ లో ఒక మూమెంట్ ఉంది, చాలా సైలెంట్ గా జరిగింది, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా హెవీ. షికాగో నారా ఇనోచికా డెత్స్. ఎనిమిస్ అటాక్ వల్ల వాళ్ళిద్దరూ బేస్ లో ట్రాప్ అయ్యారు. ఫైనల్ మూమెంట్ లో కూడా వాళ్ళు పానిక్ అవ్వకుండా వాళ్ళ స్ట్రెంత్ ని బ్యాటిల్ ఫీల్డ్ లో ట్రాన్స్ఫార్మ్ చేశారు. డ్యూటీని లాస్ట్ వరకు కంప్లీట్ చేసి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళకి ఇది లాస్ట్ మూమెంట్ అని. ఆ ట్రాన్స్మిషన్ దగ్గర షికమారు మరియు ఈనో తన ఫాదర్ ఫైనల్ మెసేజ్ విన్నారు. షికమారుకి తన ఫాదర్ లాస్ట్ గా చెప్పింది తన ప్లాన్ ని కంటిన్యూ చేయమని. ఈనో ఫాదర్ ఏం చెప్పాడు అంటే తన స్ట్రెంత్
స్ట్రెంత్ ని నమ్మమని. ఆ మూమెంట్ లో వాళ్ళ థ్రీట్స్ ని కంట్రోల్ చేసి జస్ట్ సైలెంట్ గా రీచ్ అయ్యారు, ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇమాజిన్ చేయండి, జస్ట్ 16 ఇయర్ ఏజ్ లో ఆల్రెడీ తన టీచర్ ఆసుమాని లాస్ అయ్యారు, ఇప్పుడు తన ఫాదర్ ని కూడా లాస్ అయ్యారు. కానీ వాళ్ళు బ్రేక్ అవ్వకుండా ఎమోషనల్స్ ని పక్కన పెట్టి బ్యాటిల్ ఫీల్డ్ ని కంటిన్యూ చేశారు. ఈ సీన్ లో పెయిన్ ఏంటంటే వాళ్ళు క్రై చేయాలి కానీ టైం లేదు. ఈ మూమెంట్ లో ప్రూవ్ చేశారు షినోబి లైఫ్ అంటే సాక్రిఫైసెస్, కొన్ని సాక్రిఫైసెస్ చాలా క్రూల్. ఒబిటో వాచ్డ్ కకాషి కిల్ రిన్. నరుటోలో మోస్ట్ ట్రాజెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒబిటో లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిన మూమెంట్. ఒబిటో ఒక టైమ్ లో హ్యాపీ హోమ్ఫుల్ నింజా, తన డ్రీమ్ ఏంటంటే హుకాగే అవ్వడము, ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కకాషి మరియు రిన్ తో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేయడము. కానీ ఒబిటో ఒక మిషన్ లో హాఫ్ బాడీ క్రష్ అయింది, అందరూ అనుకున్నారు అతను చనిపోయాడు అని, కానీ రియాలిటీలో మాదర్ అతన్ని రెస్క్యూ చేశాడు. స్లోగా తన ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టార్ట్ చేశాడు. మాదర చెప్పింది ఏంటంటే ఈ వరల్డ్ బ్రోకెన్ రీసెట్ చేయాలి అని, కానీ ఒబిటో యాక్సెప్ట్ చేయలేదు. వరస్ట్ పాసిబుల్ సినారియో జరిగింది. మాదర ప్లాన్ చేసి రిన్ బాడీలో 3 టైల్ బీస్ట్ ని సీల్ చేశాడు, కోనహాకి వెళ్ళేటట్టు డిస్ట్రాక్షన్ జరిగేలా. రిన్ కి తెలిసింది తన ఎక్స్టెన్షన్స్ డేంజర్ అని, కాబట్టి రిన్ ఒక డెసిషన్ తీసుకుంది. కకాషి అటాక్ జరిగే ముందు జంప్ చేసి సూసైడ్ చేసుకుంది. ఆ మూమెంట్ ని ఒబిటో డైరెక్ట్ గా చూశాడు. అతని పర్స్పెక్టివ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ కకాషి తన లవ్ ని చంపేశాడు. ఆ సీన్ తర్వాత ఒబిటో హార్ట్ కంప్లీట్ గా బ్రేక్ అయింది. హోప్, డ్రీమ్స్ అనే లవ్ డిస్ట్రాక్షన్ అయ్యాయి. ఫైనల్ గా ఒబిటో యాక్సెప్ట్ చేశాడు ఈ వరల్డ్ లో హోప్ లేదని, మాదర్ ఐడియాలజీని ఫాలో అవుదామని స్టార్ట్ అయ్యాడు. ఈ మూమెంట్ లో బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే ఒబిటో విలన్ గా మారడం చూస్ కాదు, ట్రాజెడీ రిజల్ట్. ఈ సీన్ ప్రూవ్ చేసింది ఒక సింగిల్ మూమెంట్ లో ఒక గుడ్ పర్సన్ ని కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయగలదు. కాబట్టి చూస్తే నరుటోలో జస్ట్ ఫైట్, పవర్ మరియు యాక్షన్ అనేవి కాదు, అది ఒక స్టోరీ అబౌట్ పెయిన్, లాస్ మరియు గ్రోత్. ఈ మూమెంట్స్ అన్ని మనకి ఒకటే చెప్తాయి, స్ట్రాంగ్ గా కనిపించే క్యారెక్టర్ కూడా ఇన్సైడ్ లో చాలా పెయిన్ ని క్యారీ చేస్తుంది. నరుటో, సాస్కే, గారా, ఒబిటో వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటంటే ట్రాజెడీ వాళ్ళని షేప్ చేసింది. కానీ ఈ స్టోరీలో బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే పెయిన్ ని హేట్ గా మార్చుకోవచ్చు లేదా స్ట్రెంత్ గా మార్చుకోవచ్చు. నరుటో సెకండ్ పార్ట్ ని చూస్ చేసుకున్నాడు, అందుకే హీరో అయ్యాడు. ఈ లిస్ట్ లో ఉన్న మూమెంట్స్ అన్ని ఇప్పటికి చూసినా కానీ హార్ట్ బ్రేక్ చేస్తాయి, కానీ అదే టైంలో మనకి లైఫ్ గురించి చాలా లెసన్స్ నేర్పిస్తాయి. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఈ లిస్ట్ లో మీకు మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏది? జిరాయ్ డెత్తా, లేదా ఒబిటో ట్రాజెడీటా, లేదా గారా బ్యాక్ స్టోరీయా? మీ ఆన్సర్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యానిమే ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.